థంబ్నెయిల్ చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది ఈరోజు ఏ వీడియో అనేది రాబోతుందో. సో ఈ వీడియోలో మనం ది ఇమ్మెన్స్ ఇన్ ది షాడో యానిమే ఎక్స్ప్లెనేషన్ అయితే ఎపిసోడ్ 14 నుంచి 16 వరకు కవర్ చేయబోతున్నాను. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ 17 నుంచి 20 వరకు ఒక లాంగ్ వీడియో అయితే రిలీజ్ అవుతుంది. లైక్ ఎపిసోడ్ 11 నుంచి 20 వరకు ఒక రీక్యాప్ వీడియో మాదిరి లాంగ్ వీడియో రిలీజ్ అవుతుంది. దాంట్లోనే రిమైనింగ్ ఎపిసోడ్స్ని కవర్ చేసాము. బట్ ఆ వీడియో రిలీజ్ కావడానికంటే ముందర ఈ వీడియోకి అట్లీస్ట్ వ్యూస్తో సంబంధం లేకోకుండా ఖచ్చితంగా 100 కామెంట్స్ ఈ వీడియో మీకు నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ హానెస్ట్ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. ఎందుకు ఇలా వ్యూస్ కాకోకుండా కామెంట్స్ గురించి చెప్తున్నా అంటే కామెంట్ ఈస్ ది మేజర్ ఫీడ్బ్యాక్ ఆఫ్ మీకు నాకుండే మధ్యలో డిస్టెన్స్ అనమాట. సో రీసెంట్గానే మన ఛానల్లో ఎంతో మంది లైక్ పర్సంటేజ్ అండ్ కామెంట్ పర్సంటేజ్ అయితే చాలా తగ్గిపోతుంది. అసలు ఒకనొక టైంలో నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో కూడా నాకు అర్థం కావడం లేదు. రీసెంట్గానే హొర్మియా యానిమే అడుగుతున్నారని చెప్పి ఆ వీడియోని రిలీజ్ చేస్తే ఆ వీడియో కింద ఇప్పటికీ నేను చూసే టైంలో 9 కామెంట్స్ ఉన్నాయి. అండ్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి మోస్ట్లీ ఒక 30 కామెంట్స్ కూడా ఉంటాయో ఉండవో నాకు తెలీదు. కానీ వీడియోకి వ్యూస్ మాత్రం 1.1K వ్యూస్, అంటే 1100 మంది చూస్తే అట్లీస్ట్ 100 కామెంట్లు కూడా రాలేదంటే అసలు వీడియో మీకు నచ్చిందా లేదా నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. సో మీ హానెస్ట్ ఫీడ్బ్యాక్ అనేది కదా మేము కోరుకుంటాండేది. మీకు వీడియో నచ్చిందని కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చలేదా హానెస్ట్గా నచ్చలేదని కామెంట్ చేయండి. అండ్ ఫ్యూచర్లో ఎటువంటి యానిమే ఎక్స్ప్లెనేషన్స్ కావాలి అండ్ మీకు ఏవి కావాలి, ఏదైనా డౌట్స్ కానీ ఏదో ఒక విషయము ఏదర్ పర్సనల్ అయినా ప్రొఫెషనల్ అయినా యానిమేకి సంబంధించినదైనా లేకుంటే నా పర్సనల్ అయినా సరే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ట్రై చేయండి. సో చేస్తారని భావిస్తున్నాను. ఓకే, ఇంకా లేట్ అని లేకోకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయిన దగ్గర ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. అండ్ లిటరల్లీ మన సిడ్గేట్ తనకు అంత బ్లడ్ కారుతున్నా ఒకటేసారి ఒలివర్ని తన వైపు లాక్కొని ఒక్కసారిగా తన మెడని తన నోటితో కొరికి పడదొప్పుతాడు. అండ్ లిటరల్లీ మనోడు ఎంతగా కొరుకుతా అంటే తన పెయిన్ ఉండే స్కిన్ అంతా కూడా వచ్చేస్తుంది. అండ్ వెంటనే బ్లడ్ అనేది బ్లీడ్ అవుతూ ఒలివర్ అయితే అక్కడికక్కడే చచ్చిపోతుంది. ఇంకా దాన్ని చూసిన అందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఏంట్రా ది గ్రేట్ ఒలివర్ని వీడు ఇలా చంపాడని చెప్పి వాళ్ళందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇంకా మన సిడ్గేట్ కూడా ఇంకెవరన్నా ఉన్నారా అని చెప్పి అంటాడు. ఇంకా అప్పుడే మన జాక్ నెల్సన్ గారు కూడా ఒక విషయంలో మాత్రం నేను అప్రిషియేట్ చేయాలి. ది గ్రేట్ ఒలివర్ని నువ్వు ఇంత దారుణంగా అండ్ ఈ వేలో చంపుతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నువ్వు దీన్ని ఇలా చేసినందుకు నేనైతే నీకు కంగ్రాచులేషన్ చెప్తున్నా. కానీ నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకోలేవడంతో ఇంకా మన సిడ్గేట్ కూడా నాకు కూడా అటువంటి ఉద్దేశం అస్సలు లేదులే అని చెప్పి మనోడు తన యొక్క పవర్ని చిన్నగా అన్లిస్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే జాక్ నెల్సన్ గారు ఒక్క ది గ్రేట్ ఒలివర్ని చంపితే నీకు విజయం వస్తుంది అనుకుంటే అట్లాంటి గ్రేట్ ఒలివర్స్ నేను ఎంతమందినైనా సమన్ చేయగలను. ఎందుకంటే ఇది నా సామ్రాజ్యం, ఇది నా టెరిటరీ, ఇందులో కేవలం వర్కే ఇది నా పవర్ మాత్రమే అని చెప్పి ఒక్కసారిగా ది గ్రేట్ ఒలివర్స్ అందరూ రండి అండ్ వచ్చి వీడిని చంపి పడతాపండి అని చెప్పి ఆర్డర్ వేయడంతో ఇంకా ఒక్కసారిగా వీళ్ళ చుట్టూ ఉండే అన్ని బాక్సెస్లో నుంచి గ్రేట్ ఒలివర్స్ మనకు చూపిస్తారు. ఇంకా దాన్ని చూసిన అరోరా పాపకు ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అండ్ ఒక్కసారిగా ఆ గ్రేట్ ఒలివర్స్ అందరూ కూడా మన సిడ్గేట్ మీద అటాక్ చేయడానికి అయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వస్తూ ఉంటారు. బట్ మన సిడ్గేట్ మాత్రం ఏమాత్రం లేట్ చేయకుండా జస్ట్ తను కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తన మ్యాజిక్ని అనలైజ్ చేసి ఒక్కసారిగా తన పవర్తో అందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. అట్ ఏ టైం ఇంకా దాన్ని చూసిన జాక్ నెల్సన్ గాడు వెయిట్ నీ దగ్గర ఉండేది ఆ ఆర్టిఫిస్ట్, అది స్లైమే కదా, అది అంతరించిపోవాల్సిండేది కదరా, అది నీకెలా దొరికింది, అసలు ఎవడరా నువ్వు అంటే ఇంకా అప్పుడే మన సిడ్గేట్ కూడా అది నీకు చెప్పినే అర్థం కాదులేరా, యాక్చువల్గా నేను ఇన్సేపు తను చూపించే మెమరీస్లో కాలం గడిపాను అనుకుంటున్నావా, నా మ్యాజిక్ పవర్ నాకు తిరిగి వచ్చేంత వరకు నేను వెయిట్ చేశాను అండ్ ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ టైమింగ్లో వచ్చింది, ఇప్పుడు రారా చూసుకుందామంటే ఇంకా మన జాక్ నెల్సన్ కానీ కోపం వచ్చి ఒలివర్స్ వీడిని మాత్రం అస్సలు వదిలిపెట్టకండి, చంపి పారదొబ్బండి అని చెప్పి ఒక్కసారిగా తన సైన్యాన్ని పంపిస్తాడు. ఇంకా మన సిడ్గేట్ కూడా వచ్చిన వాళ్ళని వచ్చినట్లు ఫైట్ చేసుకుంటా వాళ్ళ అందరినీ డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసిన వాళ్ళకి ఫ్యూజ్లు ఎగిరిపోతే అప్పుడే మన సిడ్గేట్ అరోరా పాప్తో ఒక్క విషయం చెప్తా, జాగ్రత్త విను అరోరా, ఇంతకు ముందర నువ్వేమన్నావు ఆ స్క్వాడ్తో మాత్రమే ఆ చైన్స్ని బ్రేక్ చేయగలను అన్నావు కదా, బట్ ఒకవేళ మనం ఈ ప్లేస్ అంతటిని డిస్ట్రాయ్ చేసినా సరే అప్పుడు ఆ డోర్ ఓపెన్ అవుతుంది కదా అంటే ఇంకా ఆ మాటలైన అరోరా పాప కూడా ఒరే నువ్వు అసలు ఏం చేయబోతున్నావు అంటే ఇంకా మన సిడ్గేట్ అది నువ్వే చూస్తావు కదా అని చెప్పి ఒక్కసారిగా తన పవర్ని అనలైజ్ చేస్తాడు. అండ్ లిటరలీ మనోడు తన ఫేవరెట్ డైలాగ్ ఏంటి ఐ ఆమ్ ఆల్ రేంజ్ అంటాడో లేదో ఒక్కసారిగా ది గ్రేట్ ఒలివర్ క్లోన్ ఒకటి వచ్చి మన సిడ్ యొక్క గుండెల్లో అయితే తన స్క్వాడ్తో స్టాప్ చేస్తుంది. బట్ మన సిడ్గేట్ మాత్రం ఇప్పటికే టూ లేట్ అయిపోయింది, ఆటమిక్ అంటాడు. ఇంకా ఒక్కసారిగా ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు.
ఫస్ట్ ఆ బిల్డింగ్, ఆ తర్వాత ఆ బిల్డింగ్ ఎక్కడైతే హైడౌట్లో ఉందో ఆ రివర్, అండ్ ఆ రివర్ తర్వాత ఆ సిటీ, చిన్న చిన్నగా మన సిడ్ గేడ్ చేసిండే ఈ ఆల్ రేంజ్ ఆటమిక్ అటాక్ అనేది లిటరలీ ఆ యొక్క మొత్తం హోల్ టౌన్నే డిస్ట్రాయ్ చేసి పారేస్తుంది. ఇంకా దాన్ని చూసిన మన షాడో కట్టిన వాళ్ళు సంతోషపడితే, ఆ నెక్స్ట్ సీన్లోనే మన అలెక్సా పాప, రోజ్ పాప ఆ అటాక్ని చూసి లిటరలీ వణికిపోతూ ఉంటారు. ఆ నెక్స్ట్ సీన్లోనే మనకి సిడ్ గేడ్ని ఇంకా అరోరా పాపని చూపిస్తారు. ఇంకా అప్పుడే మన సిడ్ గేడ్ స్ప్రోలోకి వచ్చి నేను ఎక్కడున్నా అంటే, ఇంకా అప్పుడే అరోరా పాప నాకు ఇప్పటికీ ఒకటే డౌట్గా ఉంది, నీ గుండెల్లో తన స్క్వాడ్ దింపినా సరే నువ్వు ఎలా బతుకున్నావు అంటే, ఇంకా మన సిడ్ గేడ్ ఆ టైంలో నేను ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ తీసుకున్నాలే అందుకనే బతికా, సరే కానీ నువ్వు ఇప్పుడు ఫ్రీనా అంటే, ఇంకా మన పాప కూడా అవును అని చెప్పి తనని టచ్ చేద్దాం అనుకుంటుంది. కానీ ఈ గ్యాప్లోనే తన హ్యాండ్ అనేది డిసప్పేర్ అయిపోతూ ఉండడాన్ని తను సెన్స్ చేస్తుంది. ఇంకా దాన్ని చూసిన సిడ్ గేడ్ కూడా బహుశా ఇంకా నువ్వు డిసప్పేర్ అయిపోతున్నావు, ఇదే నీకు ఫ్రీ అంటే, ఇంకా అప్పుడే మన అరోరా పాప కూడా అవును ఇన్నాళ్ళ తర్వాత నాకు ఫ్రీ దొరుకుతుంది, కానీ ఇప్పుడు నాకు అలా వెళ్ళాలని లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పటికే ఎన్నో మెమరీస్ని చూశాను, అండ్ నీ వల్ల నిజమైన నేనంటే ఎవరో నేను తెలుసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ దిస్ సెట్, బట్ నేను డిసప్పియర్ అయిపోయే లోపల నీకు ఒక మంచి మెమరీ ఇవ్వాలనుకుంటున్నాను, అండ్ ఇది నీకు నాకు మాత్రమే ఉండాలి, నేను ఎప్పటికీ ఈ మెమరీ మర్చిపోకూడదని చెప్పి ఒక్కసారిగా మన సెట్ గ్యాన్ క్లిప్ లాగా ఇచ్చి తను అక్కడ నుంచి డిసప్పియర్ అయిపోతుంది. అండ్ ఇక్కడే సీన్ కట్టే నెక్స్ట్ సీన్లో మళ్ళీ మనకి అలెక్సా, రోజ్ ఇంకా బీటా పాపని చూపిస్తారు. ఇంకప్పుడే అలెక్సా పాప అసలు ఆ షాడో గడ్ చేసిన విధ్వంసం అనేది కేవలం ఇక్కడ ఉండే జనాలకు కాదు, అండ్ ఇక్కడ ఉండే సిటీ అందరికీ కూడా. నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నాను, నేను ఒక పవర్లెస్ పర్సన్ని, అందుకని ఇదంతా కూడా జరగనిచ్చా. కానీ ఒక్క విషయం మాత్రం క్లారిటీ చెప్పాలి, ఇక్కడ ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని చెప్పి నేను ఎవరి వైపు కూడా డిసిజన్ తీసుకోలేను, అండ్ ఎవరి వైపు మంచి ఉంది ఎవరి వైపు చెడు ఉందని చెప్పి నాకు అవసరం కూడా లేదు. కానీ నేను మాత్రం ఒక డెసిజన్ అయితే ఇప్పుడు తీసుకున్నాను, ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇట్లాంటి ఈవెంట్ ఇంకొకటి జరగనివ్వను. దానికోసం నేను ఎంత స్ట్రాంగ్గా వీలైతే అంత స్ట్రాంగ్గా మారాలని కోరుకుంటున్నానని చెప్తుంది. ఇంకా ఆ మాటలిన రోజ్ పాప కూడా నేను కూడా నీకు హెల్ప్ చేస్తా అని చెప్పి మాటిస్తుంది. బట్ పక్కన ఉండే బీటా పాప మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, స్ట్రెంగ్త్ ఎప్పుడు కూడా విజయాన్ని కలిగించదు. ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే మనకి ఇన్ఫర్మేషన్ కావాలనడంతో ఇంకా ఆ మాటలైన అలెక్సా పాప కూడా మాకు అటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తి నువ్వు ఉన్నావు కదా, ఒకవేళ నీకు ఇబ్బంది లేకుంటే నువ్వు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు, మేము కష్టపడి పోరాడతాం, అండ్ ఖచ్చితంగా మనం ఒక టీమ్గా ఫామ్ అయ్యి అందరినీ కాపాడదాం, దిస్ ఈజ్ మై ప్రామిస్, నాతో పాటు మీరు ఉంటారా అనడంతో ఇంకా ఆ మాటలైన రోజ్ పాప కూడా ప్రామిస్ ఇస్తుంది. అండ్ ఫైనల్గా మన బీటా పాప కూడా బాగా ఆలోచించి సరే నేను కూడా ప్రామిస్ ఇస్తున్నాను, ఇప్పటి నుంచి మనం ముగ్గురు కలిసి పనిచేద్దామని చెప్పి వీళ్ళ ముగ్గురు ఒక టీమ్గా మారుతారు. ఇంకా అలా నెక్స్ట్ సీన్లో మనకి ఆల్ఫా గ్యాంగ్ అని చెప్తారు. ఇంకప్పుడే వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఇదంతా జరగడానికి మెయిన్ కారణం మన యొక్క లార్డ్ షాడో గారే, ఆయన ఇదంతా చేసినందుకు ఆయన్ని మనం పొగడాలనడంతో ఇంకా ఆల్ఫా పాప కూడా తన పాత్ మన పాత్ రెండు డిఫరెంట్ కావచ్చు, బట్ ఎప్పటికప్పుడు మనకు కావాల్సిన హెల్ప్ తను చేస్తున్నాడని చెప్పి తను కూడా ఎంతో సిగ్గుపడుతుంది. ఇంకా అప్పుడే ఎలిప్సన్ పాప కూడా సరే కానీ నెక్స్ట్ మన అటాక్ ఏంది అనడంతో ఇంకా అప్పుడే ఆల్ఫా పాప ముందు నాకు అన్ని విషయాలు తెలియాలి, ఈ యొక్క అటాక్ తర్వాత ఏమేమి జరిగాయంటే ఇంకా అప్పుడే ఎలిప్సన్ పాప మన బీటా పాప ఒక టీమప్ అండ్ లార్డ్ షాడో తిరిగి సిటీకి వెళ్ళిపోవడం ఇవన్నీ చెప్పేసి నుంచి మన ఆల్ఫా పాప కూడా సరేలే తొందరలో ఇటువంటి అటాక్ ఇంకొక చోట జరగబోతుంది, గెట్ రెడీ ఫర్ దట్ అని చెప్పి వీళ్ళ అందరూ అక్కడ నుంచి మాయమైపోతారు. అండ్ ఇక్కడే సీన్ అని కట్టే నెక్స్ట్ సీన్లో మనకి ఆ రాయల్ క్యాపిటల్ సిటీని చూపిస్తారు. ఇంకప్పుడే అక్కడ ఉండే గామా పాపతో ఒక పర్సన్ వచ్చి ప్లీజ్ మా దగ్గర అంత డబ్బు లేదు, మీరు దయచేసి మా సిటీని డెవలప్ చేయండి, అండ్ దానికి బదులుగా మీ బ్రాండ్స్ని మాకు అమ్ముకోవడానికి ఛాన్స్ ఇవ్వండి, అండ్ అంతేకాకుండా మా దగ్గర ఉండే బ్రాండ్స్ మీరు కొనండి అని చెప్పి గామా పాపకి ఆఫర్స్ ఇస్తూ ఉంటాడు. ఇంకా మన పాప కూడా సింపుల్గా నవ్వుతూ ఆన్సర్ ఇవ్వకోకుండా ఉంటే అప్పుడే అక్కడికి న్యూ పాప వచ్చి వెంటనే నెక్స్ట్ అటాక్ ఎక్కడ జరగబోతుందో అండ్ వెంటనే తనకు కావాల్సిన కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడంతో ఇంకా అప్పుడే మన గామా పాప సరే మీ సిటీకి ఏమేమి కావాలో మొత్తం అంతా కూడా మేమే చేస్తాం, డెవలప్ అండ్ మీ దగ్గర ఉండే వస్తువులు అన్నీ కూడా మంచి రేట్లో కొంటా, దిస్ ఇస్ ది డీల్ అని చెప్పి మాటిస్తుంది. ఇంకా ఆ మాటలైన వాడు కూడా ఎంత సంతోషపెడతాడు. అండ్ బయటకు వచ్చిన మన న్యూ పాప ఓకే ఈ సిటీలో ఉండే ప్రతి ఒక్క మెయిన్ చోట్లన్నీ కూడా కొని పడతాండి, అది ఎంత రేట్ అయినా పర్లేదు, అండ్ ఈ సిటీలో ఉండే హైయెస్ట్ కాస్ట్ అండే ప్రతి ఒక్క ఐటెం కూడా మనం కొనేసి ఉండాలి, దిస్ ఇస్ ది గామా గారి యొక్క మెయిన్ ఆర్డర్స్, త్వరగా ఎంత వీలైతే అంత త్వరగా కొనేసేయండి అని చెప్పి అక్కడ ఉండే అందరికీ ఆర్డర్స్ పాస్ చేస్తుంది. ఇంకా అలా నెక్స్ట్ సీన్లో మనకి ఆల్ఫా పాపని చూస్తారు. ఇంకా ఆల్ఫా పాప తన టీం అంతటినీ చూసి ఒక్కసారిగా సిడ్ గ్యాన్తో తను ఫస్ట్ టైం ఈ టీంని ఫామ్ చేసినప్పుడు మాట్లాడే మాటలు గుర్తు తెచ్చుకుంటుంది. ఇంకా అప్పుడే మన సిడ్ గాడు నువ్వు ఫామ్ చేసిన ఈ టీం అంతా కూడా ఎంతో బాగుంది, అన్ని విధాలా కూడా వీళ్ళు అందరూ మనకు హెల్ప్ చేస్తారు, బట్ ఒక్క విషయం క్లారిటీ చెప్పాలి, నేనైతే వీళ్ళందరికీ నా పవర్ ఇద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే
ఎమర్జెన్సీ టైంలో వాళ్ళకంటూ కొంచెం సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఏదో ఒక పవర్ ఉండాలి. అండ్ అంతేకాకుండా నువ్వు కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వు. అండ్ ఖచ్చితంగా నేను నీకు ప్రామిస్ చేసి చెప్తున్నాను, అతి తొందరలోనే ఎంత వీలైతే అంత టైం లోపల నేను మనందరికీ కోసం ఇప్పుడు బిల్డ్ చేస్తుండే ఆ ట్రైనింగ్ ఎరీనా గ్రౌండ్ అనేది నేను ఫుల్ టైం మన యొక్క క్యాంప్గా మార్చేస్తానని మాటిస్తాడు. ఇంకా ఆ మాటలు గుర్తు తెచ్చుకున్న ప్రెజెంట్ సిచ్యువేషన్లో మన ఆల్ఫా పాప తన టీంని చూసి ఎంతో సంతోషపడుతూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన మన గామా పాప మనకి ఒరీనా కింగ్డమ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ది రాయల్ ఛాలెంజర్ అంటే పర్వ్ అసెట్ గాడు ఈ రాయల్ క్యాపిటల్కి వస్తున్నాడంట. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఇంకా మన ఆల్ఫా పాప కూడా అలాగైతే మనం అనుకున్నది ఇంకా బిగిన్ చేయాల్సిన టైం వచ్చిందంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనకట్టే నెక్స్ట్ సీన్లో మన ఐరిస్ పాపని ఇంకా అలెక్సా పాపని చూపిస్తారు. ఇంకా అప్పుడే ఐరిస్ పాప అక్కడ జరిగిన మొత్తం అన్ని విషయాలు మన అలెక్సా పాపని అడిగితే ఇంకా అలెక్సా పాప కూడా అవి గుర్తు చేసి ఎందుకని బాధపెడతావు చెప్పు, అక్కడ నేను కేవలం వాచ్ చేస్తూనే ఉన్నా, ఎందుకంటే అక్కడ నాకు ఎటువంటి విషయాలు కూడా తెలియలేదు. చర్చ్ ఆఫ్ డివైన్ టెక్నిక్స్ గురించి కానీ లేదంటే సస్పిషన్స్ గురించి కానీ ఏది తెలియలేదు. ఈ గ్యాప్లోనే అదంతా కూడా డెస్ట్రాయ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకా అప్పుడే ఐరిస్ పాప నేను ఆల్రెడీ ఈ అన్ని విషయాలు కూడా మన నాన్న ఏండే ది గ్రేట్ మ్యాజిస్టిక్ ఇన్ఫార్మ్ చేశాను, బట్ ఆయన నాతో ఏమన్నారో తెలుసా, దీన్ని కేవలం వదిలే పట్టించుకోద్దని చెప్పి ఒక మంచి సజెషన్ ఇచ్చాడు. నేను ఆయన మాటకి రెస్పెక్ట్ ఇస్తాను బికాజ్ ఆయన మన తండ్రిగా. కానీ ఒక డార్క్ నైట్గా నేను దీన్ని యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే రీసెంట్గానే భూషణ్ ఫెస్టివల్ వస్తుంది అండ్ దాన్ని సక్రమంగా జరిపించాలని చెప్పి నాన్నగారు కోరుకుంటున్నారు. అండ్ నేను దాన్ని ఖచ్చితంగా నీట్గా జరిపిస్తా. కానీ ఎండ్ ఆఫ్ ది టైంలో ఈసారి దీన్ని చెడగొట్టడానికి ఏ టీం వచ్చినా సరే నేను వాళ్ళని వదిలిపెట్టను అంటుంది. ఇంకా ఆ మాటలను మన అలెక్సా బాబు కూడా ఒకవేళ నేను అనుకున్నట్టు ఏమి వస్తే నువ్వు ఏం చేయలేవులే అనుకుంటుంది. అండ్ ఇక్కడే సీన్ అంటే నెక్స్ట్ సీన్లో మన రోజ్ పాప్ అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అండ్ లిటరలీ తను ఎంత ప్రాక్టీస్ చేసినా సరే తన ఫ్లాష్ బ్యాక్స్లో ఇంకా తన చిన్నప్పుడు తనని కాపాడిండే ఒక పర్సన్ చేసిండే ఫైటింగ్ స్టైల్ మాదిరి తను ఎంత ట్రై చేసినా సరే అలా ఫైట్ చేయలేకపోతుందని చెప్పి మన పాప ఇంకా బాగా కష్టపడాలనుకుంటుంది. బట్ అలా మన పాప ప్రాక్టీస్ చేస్తుండగానే ఒక్కసారిగా తన హార్ట్లో ఏదో పెయిన్ అనేది వస్తుంది అండ్ తన బాడీ మీద కొన్ని స్కార్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి మిడ్గర్ అకాడమీని చూపిస్తారు. ఇంకప్పుడే అక్కడ ఉండే ప్రజలంతా కూడా వాళ్ళ ఊర్లో జరగబోయే భూషణ్ ఫెస్టివల్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఎక్కడెక్కడ ఉండే ఎంతో మంది స్ట్రాంగ్ వారియర్స్ కూడా ఈ ఫెస్టివల్కి వచ్చి వాళ్ళ యొక్క స్క్వాడ్ స్కిల్స్ని టెస్ట్ చేస్తూ ఈ ఫెస్టివల్లో పాల్గొనాలని చెప్పి ట్రై చేస్తున్నారని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా మాట్లాడిన సిడ్ గైడ్ కూడా ఓకే నేను కూడా ఈ టెస్ట్లో పాల్గొనాలని చెప్పి క్యూరియాసిటీతో ఉన్నా, బట్ నేను ఈ టెస్ట్లో పాల్గొంటే ఖచ్చితంగా నన్ను చూసి అందరూ కూడా షాక్లోకి వెళ్ళిపోతారు అండ్ ఆటోమేటిక్గా నాకు క్రేజ్ అనేది వస్తుంది, అది నాకు ఇష్టం లేదు. కానీ నేను మాత్రం దీనికి సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నా, అందరికీ కూడా నా యొక్క స్ట్రెంగ్త్ చూపించాలనుకుంటున్నాను. సో ఎలాగైనా సరే నేను ఈ భూషణ్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తా అని చెప్పి డిసైడ్ అవుతాడు. అండ్ నెక్స్ట్ సీన్లోనే మన సెట్గేడ్ వెళ్ళి గామా పాపను కలుస్తాడు. అండ్ లిటరలీ మన గామా పాప సెట్గేడ్ని చూసి త్వరగా తన దగ్గరికి వద్దాం అనుకుని మళ్ళీ కాల్ స్లిప్ అయిపడుతుంది. అండ్ మన పాపకి ఇలా పడ్డం ఏం ఫస్ట్ టైం కాదు, ప్రతిసారి పడుతూనే ఉంటుంది. నేనే ఎపిసోడ్స్లో చెప్పలేదు. ఇంకప్పుడే మన సిడ్గాడు తనని ఒక ఫేవర్ అడగడంతో ఇంకా గామా బాబు కూడా తప్పకుండా మహిళ మీకోసం ఏదైనా చేస్తా అనడంతో ఇంకప్పుడే మన సిడ్గాడు మొత్తం అంతా కూడా చెప్పేసి నేను యాక్చువల్గా ఈ భూషణ్ ఫెస్టివల్లో పాల్గొనాలి, కానీ నా ఫేస్తో కాదు, వాడు చూడడానికి నా మాదిరే బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ మాత్రం ఉండాలి, కానీ నేను చేసే విధ్వంసం వల్ల వాడి పేరు అనేది మారుమోగిపోవాలి అనడంతో ఇంకా ఆ మాటలైన గామా పాప కూడా సరే అదెంత మాత్రాన అని చెప్పి కొంతమంది రాజుల ఫొటోస్ చూపించి వీళ్ళంతా కూడా వీక్ పర్సన్సే, సో వీళ్ళలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి, దాన్ని బట్టి మేము చేంజ్ చేస్తామనడంతో ఇంకప్పుడే మన సెట్ గైడ్ ఒక క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇంకా దాన్ని చూసిన గామపాప కూడా ఓ మీరు మంచి పర్సన్ సెలెక్ట్ చేసుకున్నాడు, తిను రీసెంట్గానే అన్నౌన్గా చనిపోయాడు అండ్ వీడు చనిపోయాడు అనే విషయం కూడా చాలా మందికి తెలీదు అండ్ వీడి పేరే మోడర్న్ మ్యాన్ అంటుంది. ఇంకా ఆ మాట విన్న మనోడు కూడా సరే నాకు వీడి పర్ఫెక్ట్ చాయిస్ అనుకుంటాడు, బట్ మనం మాత్రం ఇక్కడ వీడిని సిడ్ అని పిలుచుకుందాం బికాజ్ మీకు కన్ఫ్యూజన్ అనేది రాకోకుండా. ఇంకా అలా మన సిడ్ గ్యాన్కి అయితే సక్సెస్ఫుల్గా మోడర్న్ మ్యాన్ యొక్క ఫేస్ని అయితే రెప్లికేట్ చేస్తాడు. ఇంకప్పుడే మన సిడ్ గైడ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుండగానే అప్పుడే మన గామా పాప ఆగండి మైలాడ్, యాక్చువల్గా మీరు తన ఫేస్ నోటే కాదు మేము మీకోసం కొన్ని సెకండరీ బట్టలు స్క్వాడ్స్ మీకు సరిపోయేటివి అన్నీ తీసుకున్నా ఉండడంతో ఇంకా అప్పుడే మన సిడ్ గైడ్ ఓ థ్యాంక్ యూ అని చెప్పి వెంటనే వాటన్నిటిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇంకప్పుడే గామా పాప ఏం పర్లేదని చెప్పి చెప్తూ ఉండగానే మళ్ళీ కాల్ స్లిప్ అయిపడుతుంది. ఇంకా దాన్ని చూసిన సిడ్ గైడ్ షెట్ ఫస్ట్ ఇది సెకండ్ బీటా వీళ్ళందరూ కూడా నన్ను ఎందుకని ఇలా డిసప్పాయింట్ చేస్తున్నారో, నేను వీళ్ళని వారియర్స్ మాదిరి చూద్దాం అనుకుంటే వీళ్ళు మాత్రం వీళ్ళ యొక్క జీరో కాంబాట్ స్కిల్స్ని చూపిస్తున్నారని చెప్పి మనోడు బాధపడతాడు. అండ్ ఇక్కడే సినిమా కట్టి మన సిడ్గాడు తన యొక్క కొత్త రూపంతో ఆ భూషణ్ ఫెస్టివల్లో పాల్గొనడానికి వెళ్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన సిడ్గాన్ వెనకల ఒక అందమైన అమ్మాయి వస్తూ ఉంటుంది అండ్ పక్కన ఉండే జనాలంతా కూడా తనని చూస్తూ
రే తను అన్నా రోసే కదా, తను ఎంతో బ్రేవ్ వారియర్ రా, అండ్ తను ఈ భూషణ్ ఫెస్టివల్లో పాల్గొందంటే ఖచ్చితంగా తనే గెలుస్తుందని చెప్పి పొగుడుతుంటారు. ఇంకా అప్పుడే మన రోజ్ పాప్ కూడా మన సిడ్ గాని చూసి, ఆగు బాబు నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు, కొంప తీసి నువ్వు భూషణ్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేద్దామని చెప్పి అస్సలు అనుకోద్దు, నీకుండే పర్సనాలిటీతో ఖచ్చితంగా చచ్చిపోతావు అంటే ఇంకా అప్పుడే మన సిడ్ గాడు, నువ్వు నన్ను చూసి ఇలా బాధపడకు, ఇన్ఫ్యాక్ట్ నీకు ఒక మంచి సామెత చెప్తా చూడు, డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అనడంతో ఇంకా ఆ మాటలను మన అన్నా రోజ్ పాప, బట్ నీ చూడడానికి బుక్కే కాదు లోపల పేపర్లన్నా ఉన్నాయి లేదని చెప్పి తనని ఎక్కిరిస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి వచ్చిన క్వింటన్ అనే ఇంకొక పర్సన్ మన సిడ్ గాని చూసి, రే తను చెప్పిన మాటలు వినొచ్చు కదా, ఎందుకంటే ప్రతిసారి భూషణ్ ఫెస్టివల్లో నీ అట్లాంటి చెత్త నా కొడుకులు వచ్చి నా చేతిలో చనిపోతున్నారు, నేను క్వింటన్ని ఇప్పటికీ ఎన్నోసార్లు ఈ భూషణ్ ఫెస్టివల్లో పాల్గొని మీ అట్లాంటి చీమలు చంపేసాడంతో ఇంకా మన సిడ్ గేడ్ కూడా సరే అట్లయితే ఫ్యూచర్లో తెలుసుకుందాంలే, నిన్ను కుక్కను కొట్టినట్లు కొడతా అనడంతో ఇంకా కోపం తెచ్చుకుని మన క్వింటన్ గేడు మన సిడ్ గాడిని ఒక స్ట్రీట్ లెవెల్ తీసుకొని వెళ్ళి కుక్కను కొట్టినట్లు కొడతాడు. ఇంకా దాన్ని చూసిన రోజ్ పాప వెంటనే కోపడితే ఇంకా క్వింటన్ గారు కూడా సరే తనుంది కాబట్టి బతికిపోయావు, బట్ నెక్స్ట్ టైం నా కంటికి కనపడితే చంపేస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడికి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే రోజ్ పాప అక్కడికి వచ్చి, ఎందుకంటే నువ్వు తనతో గొడవ పడ్డావు, నువ్వు కనీసం డిఫెండ్ కూడా చేయలేకపోతున్నావు, ఇప్పుడు నీకు ఈ టెస్ట్ అవసరం అనడంతో ఇంకా అప్పుడే మన సిడ్ గేడ్ కూడా ఏం పర్లేదు ఇది కేవలం వార్మప్ మాత్రమే కదా, మ్యాచ్లో నా సత్తా చూపిస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా అలా కొంతమంది రిజిస్ట్రేషన్స్ తర్వాత మన సిడ్ గేడ్ కూడా తన మనసులో ఆలోచిస్తూ ఉంటాడు, ఒకవేళ రేపటి నుంచి నా గేమ్ స్టార్ట్ అవుతాయి అండ్ నేను చేయబోయే విధ్వంసాన్ని చూసి అందరూ కూడా షాక్ అవుతారు, లిటరలీ ఇది ఎంతో ఎక్సైటింగ్గా ఉంది అనుకుంటానే మనోన్ పేరు రావడంతో ఇంకా వెంటనే మనోడు కూడా వెళ్ళి రిజిస్టర్ అవుతాడు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టయ్యి నెక్స్ట్ డేకి షిఫ్ట్ అవుతుంది. ఇంకా అప్పుడే మన స్క్యూ గాడు ఇంకా మన సిడ్ గేడ్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే స్క్యూ గాడు, సరే కానీ భూషణ్ ఫెస్టివల్లో నువ్వు ఎవరి మీద బెట్టింగ్ వేస్తున్నావు అంటే ఇంకా మన సిడ్ గేడ్ కూడా నాకేం అవసరం లేదంటాడు, కానీ బట్ స్క్యూ గాడు మాత్రం ఒరే పిచ్చోడా నా మాట విను, నేను ఇప్పటికే స్టార్టింగ్ నుంచి అందరి ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా బెట్టింగ్ వేద్దాం అండ్ మనం ఖచ్చితంగా కోట్లు సంపాదిద్దామంటే ఇంకా అప్పుడే మన సిడ్ గేడు, నీకు నచ్చిందే చేసుకో, బట్ నీకోసం నేను ఆ లెండర్ వాళ్ళ నుంచి ఈ కీచైన్ తెచ్చానని చెప్పి ఆ డీమన్ హ్యాండ్ కీచైన్ ఇచ్చేస్తాడు. ఇంకా దాన్ని చూసిన మన స్క్యూ గడు, మమ్మ ఇది ఎంత రేట్ రా, నువ్వు నా కోసం తెచ్చావా, థ్యాంక్ యూ సో మచ్, బట్ నీ దగ్గర ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయండంతో ఇంకా మన సిడ్ గేడు, అది నీకు అవసరం లేదని చెప్పి కొన్ని శాండ్విచెస్ పార్సిల్ తీసుకొని అక్కడ నుంచి వెళ్తూ ఉండగానే అప్పుడే తన వెనకల మన ఒరిజినల్ రోజ్ పాప్ వస్తుంది. ఇంకా మనోడు కూడా ఓ వచ్చేసావా అంటే ఇంకా రోజ్ పాప్ కూడా సరే కానీ నేను నీతో మాట్లాడాలంటుంది. ఇంకా అలా మన సిడ్ గేడు రోజ్ పాప ఇద్దరు మాట్లాడుతూ ఉండగానే అప్పుడే రోజ్ పాప, యాక్చువల్గా నేను లెండర్ వాళ్ళలో పార్టిసిపేట్ చేపించి నీ యొక్క స్ట్రెంగ్త్ ఇంకా నీకుండే కరేజ్ అనేది మా నాన్నకు చూపించి మన లవ్ గురించి చెప్దాం అనుకున్నా, బట్ అది కుదరలేదు. కానీ రీసెంట్గానే మా నాన్న నాకు ఒక పెద్ద షాక్ ఇచ్చాడు అండ్ నాకు దగ్గరలోనే పెళ్లి జరగబోతుంది, అది కూడా మా కంట్రీలో ఉండే పర్వ్ హ్యాస్ హ్యాట్ అనే ఒక పర్సన్తో అనడంతో ఇంకా ఆ మాటలైన సిడ్ గేడ్ కూడా, సో అలాగైతే వదిలేస్తున్నావా, సరేలే దీన్ని నేను ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేశా, అయినా నీ అట్లాంటి డార్క్ నైట్ నా అట్లాంటి చెత్త నా కొడుకుతో ఇన్నాళ్ళు కలిసి ఉండేది గొప్ప అనడంతో ఇంకా అప్పుడే రోజ్ పాప సిడ్ గాని తిట్టి, ఒరే పిచ్చోడా నీకు అర్థం కావడం లేదా, నేను ఇప్పుడే వెళ్ళి మా నాన్నతో మన ప్రేమ గురించి చెప్తాను అండ్ ఖచ్చితంగా ఎంతమంది ఎదురొచ్చినా సరే నేను మాత్రం నీదాన్ని అండ్ నువ్వు నావాడివి, ఇది మాత్రం మారని విషయం అనడంతో ఇంకా మాట్లాడిన సిడ్ గేడ్ కూడా సరేలే నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా, బట్ నీకెందుకో ఏదో ఒకటి ఇవ్వాలనిపిస్తుంది అని చెప్పి ఒక్కసారిగా తను తీసుకొని శాండ్విచెస్లో నుంచి తనకు ఒక శాండ్విచ్ ఇస్తాడు. ఇంకా అలా నెక్స్ట్ సీన్లోనే మన స్క్యూ గాడు ఇంకా సిడ్ గాడు అక్కడ జరుగుతున్న టోర్నమెంట్స్ అన్ని చూస్తూ ఉంటారు. అండ్ ఇదంతా కూడా ప్రిలిమ్స్ కాబట్టి యాక్చువల్గా మెయిన్ టోర్నమెంట్ అనేది ఈ ఫైట్స్లో గెలిచిన వాళ్ళని తీసుకొని వెళ్ళి మెయిన్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేపిస్తారు. ఇంకా అప్పుడే మన స్క్యూ గాడు కొన్ని బెట్టింగ్స్ వేస్తూ డబ్బులు పోగొడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే సిడ్ గాడు కూడా మనకెందుకు ఈ బెట్టింగ్ సైలెంట్గా ఉండు అని సజెషన్ ఇస్తున్నా సరే వాడు మాత్రం వినుకోకుండా, ఇవి కేవలం ప్రాక్టీస్ మ్యాచ్లేమమ్మా అండ్ ఇక్కడ గెలిచే వాళ్ళ మీదే కదా మనం మెయిన్ బెట్టింగ్ ఫ్యూచర్లో వేయాలి, ఇదంతా కూడా చిన్న డబ్బులు వెళ్ళి నీకు తెలియదు అంటుంటే ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిండే ఒక పర్సన్, నువ్వు చెప్తాను కూడా 100% కరెక్టే, నీకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటాడు. ఇంకా అప్పుడే మన స్క్యూ గడు ఎవరబ్బా నేను తిరిగి చూస్తే వాడిని చూసిన మనోడు షాక్లోకి వెళ్ళిపోతాడు. అండ్ వాడు ఎవడో కాదు గోల్డీ గిడ్డెడ్ అని పిలవడే ఒక గ్రేట్ వారియర్ అనడంతో ఇంకా అప్పుడే ఆ పర్సన్ కూడా, ప్లీజ్ నన్ను అలా పిలవకు, నన్ను అలా పిలిస్తే కొంచెం సిగ్గుగా ఉంటుంది, కావాలంటే నువ్వు నన్ను గోల్డెన్ డ్రాగన్ అని పిలవచ్చు అనడంతో ఇంకా ఆ మాటలైన స్క్యూ గాడు, సార్ 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 ప్లీజ్ సార్ మీరు నాతో మాట్లాడతారని అస్సలు అనుకోలేదు, ప్లీజ్ ఈ ఫైట్స్లో ఎవరు గెలుస్తారో కొన్ని సజెషన్స్ ఇవ్వండి అనడంతో ఇంకా అప్పుడే మనోడు తన గురించి గొప్పలు చెప్తూ ఉండగానే ఇంకా అప్పుడే మన సిడ్ గడు మామ చిన్న పని ఉందని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఈ గ్యాప్లోనే అనౌన్స్మెంట్ వస్తుంది, మిస్టర్ గోడల్సన్ వర్సెస్ మూడ్ మ్యాన్ అని. ఇంకా అప్పుడే మన సిడ్ గడు తన వేషం మార్చుకొని
అప్పుడే బ్యాటిల్ ఫీల్డ్ లేక ఎంటర్ అవుతాడు. ఇంకా అప్పుడే మన గోల్డీ గడ్ కూడా సరే ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ కింద ఈ బ్యాటిల్ నేను చూపిస్తాను, ఇప్పుడు వస్తాను వీని పేరు గోంజ్లెస్. తనకుండే రా స్ట్రెంత్, ఫిజికల్ స్ట్రెంత్ అండ్ తనకున్న మజల్స్ వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని తన యొక్క ఫిజికల్ పవర్ అనేది ఎంత లేదన్నా 1364 ఉంటుంది. అండ్ ఇంకొక సైడ్ ఆ ముడ్మెన్ వాడిని చూస్తే మనిషి అనలో లేదంటే ఏమనలో తెలియదో, వాని కళ్ళల్లో స్ట్రెంత్ లేదు, కసి లేదు, పవర్ లేదు, ఏమీ లేదు. బహుశా వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటే ఒక్క సెకండ్లోనే మ్యాచ్ అయిపోతుంది. అండ్ ఫైనల్గా నీకు చెప్పాలంటే ఆ ముడ్మెన్ గానికి ఉండే స్ట్రెంత్ వచ్చి కేవలం 33నే అంటాడు. అలా వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే బ్యాటిల్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే స్టార్ట్ అంటారో లేదో ఒక్కసారిగా వెంటనే మన గొడల్సన్ గన్ అయితే కింద పడిపోతాడు. అండ్ విన్నర్ కింద అయితే మన సిడ్ గన్ అనౌన్స్ చేసేస్తారు. ఇంక సిడ్ గన్ కూడా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇంకా అందరూ కూడా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, వాడు ఎందుకని సడన్గా పడిపోయాడు, మాకు తెలియాలి, ఇదంతా మోసం అని చెప్పి కేకలేస్తూ ఉంటారు. కానీ అప్పుడే అక్కడ ఉండే జనాల్లో ఉండే మన అన్న రోజు పాప ఒక్కసారిగా మన సిడ్ గడ్ చేసిన అటాక్ని అయితే బాగా గమనిస్తుంది. యాక్చువల్గా ఆ రెఫరీ గడు స్టార్ట్ అంటాడో లేదో మన సిడ్ గడ్ ఒక్కసారిగా తన చేత్తో ఆ గొడల్సన్ గని యొక్క దవడ పగలగొట్టడంతో వాడు ఒకటే దెబ్బకు నాకౌట్ అయిపోయాడని చెప్పి షాక్లో ఉంటుంది. ఇంకా పక్క నుండి మన గోల్డీ గడ్ కూడా యాక్చువల్గా నేను నేర్చుకుంటే డేటా ప్రకారం ఇక్కడ ఆ ముడ్మెన్ గడ్ ఓడిపోవాలి, బట్ కొన్నిసార్లు ఎక్స్పెక్ట్ ది అన్ఎక్సెప్టెడ్ అనేటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. ఏం పర్లేదు, కానీ నేను నీకు మాటిస్తున్నాను, ఫ్యూచర్లో ఖచ్చితంగా నీకు అన్ని మ్యాచ్లో గెలిపిస్తాను. ఇక్కడ నీకు ఒక మంచి ట్రిక్ చెప్తా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. అయితే నీ దగ్గర ఉండే డబ్బులన్నీ ఎత్తుకొని పోయి స్ట్రాంగెస్ట్ పర్సన్ మీద పెట్టు, లేదనుకో అన్ని డబ్బులు ఎత్తుకొని పోయి వీకెస్ట్ పర్సన్ మీద పెట్టు. ఎలా చూసినా సరే నీకు డబ్బులు వస్తాయండంతో ఇంకా పిచ్చనా కొడుకైనా మన స్క్యూగడు వాడు చెప్తాను సొల్లంతా కూడా విని ఓకే సార్ అని చెప్పి ట్యాంక్స్ చెప్తూ ఉంటాడు. అండ్ అలా వెళ్ళిపోయింది మన ముడ్మెన్ గడు. సిడ్గా రిటర్న్ వస్తాడు. ఇంకప్పుడే మన స్క్యూగడు మామ నాకు ఇప్పుడే ఒక మంచి ఐడియా దొరికింది, రేపు నా ఆస్తి అంతా కూడా అమ్మేస్తున్నాను, ప్లీజ్ నీ దగ్గర ఉంటే డబ్బులు అనడంతో ఇంకా మన సిడ్గాడు నా దగ్గర రూపాయలు లేవని చెప్పి చెప్తూనే పక్కనే ఉండే అన్న రోజు వైపు చూస్తూ ఉంటాడు. లిటరలీ మన రోజు పాప ఇప్పటికీ ఆలోచిస్తూ ఉంటుంది ఆ ముడ్మెన్ ఎవరని చెప్పి. ఇంకా దాన్ని గమనించిన సిడ్గాడు నాకు ఇదే కావాలి, లిటరలీ తను ఇంతకుముందు ఎంత విర్రవీగింది, నేను బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ మాత్రమే, కానీ ఈ బ్యాటిల్ ఫీల్డ్లో నా యొక్క స్టామినా చూసి తను కంగు తినింది అనుకుంటాడు. ఇంకలా ఆ రోజు అయితే ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మన సిడ్ గడ్ అయితే అప్పుడే నిద్రలోంచి పైకి లేస్తారో లేదో ఒక్కసారిగా తన ఫ్రెండ్స్ డోర్ కొడుతూ సిడ్ పైకి లే అని చెప్పి అరుస్తూ ఉంటే ఇంక మన సిడ్ గడ్ కూడా ఏంట్రా మీ గోలా, ప్రశాంతంగా పడుకోనిరా, అసలు ఎందుకు వచ్చారని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడే ఆనాయలు కూడా ఒరే పిచ్చోడా నీకు అర్థం కాలేదా, న్యూస్ పేపర్ చూడు, ఇక్కడ చూడు, మన మిడ్గర్ అకాడమీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదే మన ప్రెసిడెంట్ రోజ్ గారు తన బర్త్ అండే కాబోయే ఫినాన్సీ అండ్ పర్వర్ట్ యాస్ హాల్ట్ మీద అయితే అటాక్ చేసింది. అండ్ తన కడుపులో కత్తి గుంచేసి తను ఎక్కడికో పారిపోయిందని చెప్పి న్యూస్లో వచ్చింది. ఇప్పుడు తనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అంటాడు. ఇంకా ఆ మాటలోనే సిడ్గాడు ఏంటి నిజంగానే రోజ్ పాప అలా చేసిందే అనుకుంటాడు. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి అలెక్సా పాప్ని ఇంకా బీటా పాప్ని చూపిస్తారు. అండ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ రోజ్ పాప్ గురించి ఇప్పుడు ఒరీనా కింగ్డమ్ వాళ్ళు ఆల్రెడీ రాయల్ క్యాపిటల్కి ఒక వార్నింగ్ టైప్లో మెసేజ్ పంపించారు. అండ్ జరిగిండే ఈ ఇన్సిడెంట్ వల్ల ఖచ్చితంగా దీని మధ్యలోకి మిడ్గర్ రావద్దని చెప్పి వాళ్ళు కరాకండి చెప్పారు. అండ్ ఖచ్చితంగా వాళ్ళు కానీ ఒకవేళ రోజును పట్టుకుంటే తనకు ఖచ్చితంగా పెద్ద శిక్ష విధిస్తారని చెప్పి బీటా పాప చెప్పడంతో ఇంకా మాట్లాడిన అలెక్సా పాప కొంప తీసి వాళ్ళు తనని చంపేస్తారా అంటే ఏమో అయిండొచ్చు అంటుంది. అండ్ దీనికి ప్యారల్గానే మన రోజ్ పాప్ కూడా మిడ్గర్ అకాడమీ కింద ఉండే టన్నల్స్లో పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది లైక్ అండర్ గ్రౌండ్లో. అండ్ నెక్స్ట్ సీన్లోనే మళ్ళీ మన అలెక్సా పాప బీటా పాపతో ఎలాగైనా సరే మనం రోజ్ పాపను కనుక్కొని తన వర్షన్ ఆఫ్ స్టోరీని కూడా తెలుసుకోవాలి అంటే ఇంకప్పుడే బీటా పాప నేను దానికి యాక్సెప్ట్ చేయను, యాక్చువల్గా తనే మనల్ని వదిలేసి వెళ్ళింది, సో మనం కూడా ఇందులో ఇన్వాల్వ్ కాకుంటే అదే రెండు కింగ్డమ్స్కి ఇంకా మనకి మేలు అనడంతో ఇంకా ఆ మాట్లాడిన మన అలెక్సా పాప కోపంగా బీటా పాప ఒక కాలర్ పట్టుకొని మర్యాదగా నువ్వు నాకు హెల్ప్ చేయి, లేదంటే నేను చంపి పారదొబ్బుతా, ఒకవేళ నీకు వేరే ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా, నాకు కూడా తెలుసు రోజ్ దీంట్లో మనల్ని ఇన్వాల్వ్ చేయలేదని, కానీ యాజ్ ఎ ఫ్రెండ్గా మనం ముగ్గురు ప్రామిస్ కూడా చేసుకున్నాం కలిసి ఉంటామని, సో నువ్వు ఇలా నీ ఫ్రెండ్ని మధ్యలో వదిలేస్తావా అంటే ఇంకా ఆ మాట్లాడిన బీటా పాప కూడా సరే అంటుంది. సో అలా వీళ్ళిద్దరూ ఎలాగైనా సరే రోజ్ పాపను కనిపెట్టాలని చెప్పి డిసైడ్ అవుతారు. అండ్ నెక్స్ట్ సీన్లోనే మన బీటా పాప తాకి తన సోల్జర్స్ వచ్చి రోజ్ పాప ఎక్కడుంది, ఏ టనల్స్లో వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుందో మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ కూడా చెప్పేస్తారు. ఇంకా బీటా పాప కూడా సరేలే ఇంకా దీన్ని నాకు వదిలే నేను చూసుకుంటా అంటుంది. అండ్ దీనికి ప్యారల్గానే మనకి మిడ్గర్ అకాడమీలో ఫైటింగ్స్ అయితే చూపిస్తారు. లైక్ భూషణ్ ఫెస్టివల్ లాస్ట్ ఎపిసోడ్లో స్టార్ట్ అయింది కదా, సో దానికి సంబంధించిన ప్రిలిమ్స్ అనేది కంటిన్యూ అయిపోయి నుంచి ఈ ఎపిసోడ్లో మనకి మెయిన్ టోర్నమెంట్ చూపిస్తారు. ఇంకప్పుడే మన స్క్యూగాడు తన వేస్తూనే డబ్బులన్నీ కూడా పోగొట్టుకుంటూ ఉంటాడు ఆ యొక్క ఫైటింగ్స్ మధ్యలో. అండ్ ఇంకొక సైడ్ మన సిడ్గాడు పేపర్ చదువుతూ అండ్ తన గురించి ఇంకా రోజ్ గురించి వాళ్ళకుండే లవ్ గురించి అండ్ ఈ లవ్ కోసమే
రోజ్ పాప తన యొక్క ఫియాన్సీని చంపాలనుకుందనే విషయం అయితే పేపర్లో ఉంటుంది. సో మనోడు ఇలా చదువుతూ ఉండగానే పక్క నుండి స్క్యూ గైడ్ మాత్రం నేను అన్ని మ్యాచ్లో ఓడిపోతున్నారా, ఏమన్నా సజెషన్స్ ఇవ్వరా, ఎలాగైనా నేను ఈ భూషణ్ ఫెస్టివల్లో గెలవాలి అనడంతో ఇంకా మాట్లాడిన సిడ్ గైడ్ కూడా అవును కదా, యాక్చువల్గా ఈ టోర్నమెంట్లో నేను కూడా ఉన్నాను అండ్ రీసెంట్గానే ఈ టోర్నమెంట్లో నేను గెలవాలని చెప్పి డిసైడ్ కూడా అయ్యా కదా అని చెప్పి ఒక్కసారిగా మనోడు అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇంకా స్క్యూ గైడ్కి అర్థం కాదు ఈడు ఎక్కడికి వెళ్ళిపోయాడని. ఆ నెక్స్ట్ సీన్లోనే మన సిడ్ గైడ్ వెళ్ళి ఆ వుడ్ మ్యాన్ మాదిరి డ్రెస్ వేసుకొని వద్దాం అనుకొని వెళ్తుండగానే అప్పుడే తన ఎదురుగా ఇంకొక అమ్మాయి వస్తుంది అండ్ ఆ అమ్మాయి మన సిడ్ గైడ్ దగ్గర నుంచి వచ్చే స్మెల్ను గమనించి నీకేమైనా ఎల్ఫ్స్ తెలుసా అని అడుగుతుంది. ఇంకా మన సిడ్ గైడ్ కూడా కొంతమంది తెలుసు అని చెప్తాడు. ఇంకా అప్పుడే ఆ అమ్మాయి కూడా నేను ఒక ఎల్ఫ్ని అయితే వెతుకుతున్నాను, ఆ అమ్మాయి కూడా చూడడానికి అచ్చం నాలాగే ఉంటుంది, తను నా యొక్క సిస్టర్ కూతురు అనమాట, సో నువ్వు తనని ఏమైనా చూసావా అంటే ఇంకా మనోడు లేదు ఆ అమ్మాయి ఎలాగుంటుందో గుర్తులేదంటే ఇంకా అప్పుడే ఆ అమ్మాయి కూడా సరే నువ్వు నన్ను బాగా చూడు నాలాగే సేమ్ టు సేమ్ తను ఉంటుందనడంతో ఇంకా తనని చూసిన మనోడు లేదు నేను ఎటువంటి అమ్మాయిని చూడలేదని చెప్పి అబద్ధం చెప్తాడు. నిజానికి ఆ అమ్మాయి చూడడానికి అచ్చం మన ఆల్ఫా మాదిరే ఉంటుంది. సో మీకు క్లారిటీ చెప్పాలంటే మన ఆల్ఫా పాపను ఎత్తుకుంటా వాళ్ళ పెద్దమ్మ అయితే వచ్చింది అండ్ మన సిడ్ గైడ్ తనకి సక్సెస్ఫుల్ గా అబద్ధం చెప్తాడు అండ్ మన సిడ్ గైడ్ అబద్ధం చెప్తున్నాడు అని చెప్పి ఆ అమ్మాయికి కూడా అర్థమైపోయి ఒక్కసారిగా మన సిడ్ గైడ్ మీద అటాక్ చేస్తుంది. బట్ ఇక్కడ మన సిడ్ గైడ్ తలుచుకుంటే దాన్ని ఈజీగా స్టాప్ చేయగలడు, కానీ అదే పనిగా స్టాప్ చేయకుండా తను భయపడినట్లు నటిస్తాడు. ఇంకా అమ్మాయి కూడా సారీ నన్ను క్షమించు, నువ్వు స్ట్రాంగ్ పర్సన్ అనుకున్నా కానీ ఇంత వీక్ అనుకోలేదు, సరేగా నీ పేరేంటి అనడంతో ఇంకా మనోడు సిడ్ అంటాడు. ఇంకా అమ్మాయి కూడా ఓకే నా పేరు బీట్రిక్స్ మళ్ళీ కలుద్దామని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మన సిడ్ గైడ్ కూడా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ సీన్ లోనే మనకి అన్న రోజ్ పాపని చూపిస్తారు. ఇంకా అన్న రోజ్ పాప కూడా అన్ని బ్యాటిల్స్ ను కూడా గమనిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ బ్యాటిల్స్ అనేవి పెద్ద ఇంపార్టెంటే కాదు, లిటరలీ ఈ టోర్నమెంట్ కేవలం ఒక సైడ్ స్టోరీ మధ్య జరుగుతూ ఉంటుంది మెయిన్ స్టోరీకి అండ్ దీనికి దానికి జస్ట్ 1% మాత్రమే లింక్ ఉంటుంది. కాబట్టి నేను మెయిన్ స్టోరీని మాత్రమే కవర్ చేసుకుంటా, మెయిన్ బ్యాటిల్స్ నోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీనికి ప్యారల్గానే మన అన్న రోజ్ పాప దగ్గరికి క్వింటన్ గడ్ వచ్చి నువ్వు ఎవరి కోసమో వెతుకుతున్నావు అంటే ఇంకా అప్పుడే మన పాప కూడా వాని కోసమే నిన్న గెలిచిన వాని కోసం అంటే ఇంకా అప్పుడే క్వింటన్ గడ్ కూడా నిన్న వాడు గెలిచిండేది ఒక ఫ్లోలో కాదని నాకు కూడా తెలుసు అండ్ వాన్లో ఎంతో కొంత స్ట్రెంత్ ఉంది అండ్ అందుకనే కదా నువ్వు వాని మీద అంత ఇంట్రెస్ట్గా ఉన్నావు అంటే ఇంకా దానికి మన అన్న రోజ్ పాప కూడా అవును నేను నా జీవితకాలంలో అంత ఫాస్ట్గా అటాక్ చేసిన పర్సన్ ఎవరిని చూడలేదు, తను స్లైట్ మూమెంట్లోనే ఒక్కటే దెబ్బకు వాడిని పడుకోబెట్టాడు అండ్ నేను తన యొక్క మూమెంట్ని కూడా సరిగ్గా క్యాచ్ చేయలేకపోయా. కానీ నాకు ఒక్కటి మాత్రం అర్థమైంది, ఆ వుడెన్ మ్యాన్ గేడ్ ఖచ్చితంగా రైట్ హ్యాండ్ పర్సనే. ఈ ఒక్క ఆధారాంశాలు ఒకవేళ ఫ్యూచర్లో నాతో కానీ వానికి బ్యాటిల్ పడితే నేను వాడిని ఓడిస్తానడంతో ఇంకప్పుడే క్వింటన్ గేడ్ కూడా అలాగైతే నువ్వు చెప్పేదాన్ని బట్టి ఈ టోర్నమెంట్లో గెలిస్తే వానికి రాబోయే ఆ ఆర్టిఫిషియల్ స్క్వాడ్ అనేది ఖచ్చితంగా వాడే గెలుస్తాడంటావా అంటే దానికి రోజ్ పాప్ కూడా చెప్పలేమంటుంది. ఇంకప్పుడే క్వింటన్ గేడ్ కూడా సరేలే ఇంకొన్ని మ్యాచెస్ జరుగుతాయి కదా అప్పుడు వాని రియల్ సత్తా మనం చూస్తామని ఇద్దరు కూడా మన సిడ్ గేమ్ యొక్క మ్యాచెస్ చూడడం కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నట్లుగానే మన సిడ్ గేమ్ మ్యాచ్ కూడా వచ్చేస్తుంది అండ్ ఈసారి మన సిడ్ గేమ్ తో పోటీ పడేది ఎవరో కాదు, లాస్ట్ ఎపిసోడ్ లో ఒక రేంజ్ ఎలివేషన్ ఇచ్చిండే మన స్క్యూ గేమ్ కి ఎంతో ఫేవరెట్ అండి గోల్డ్ గేమ్ తో అనమాట. ఇంకా దాన్ని గమనిస్తుంటే క్వింటన్ గాడు ఇంకా మన అన్న రోజ్ పాప ఖచ్చితంగా ఈ ఫైట్ లో వీని యొక్క ఫుల్ స్ట్రెంత్ మనం చూడబోతున్నాం అంటారు. ఇంకా అలా వీళ్ళ ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది, మన గోల్డ్ గిడెడ్ వర్సెస్ మన వుడ్ మ్యాన్ అండ్ సిడ్ ఫైట్. అండ్ యాజ్ యూజువల్ గా రెఫరీ గడు స్టార్ట్ అంటాడో లేదో మన గోల్డీ గడు సిడ్ గన్ మీద అటాక్ చేస్తారు లేదో అప్పుడే మన సిడ్ గడు ఒక్కసారిగా తన హెడ్ ని అయితే కొంచెం ఎనిక్ అనుకుంటాడు. సో ఆ విధంగా అటాక్ నుంచి తప్పించుకుంటాడు. కానీ ఇక్కడే మన సిడ్ గడు రెప్పపాటు క్షణంలోనే తను చేయబోయే ఫ్యూచర్ అటాక్ ని అయితే గోల్డీ గనికి చూపిస్తాడు. అండ్ ఇక్కడ మన సిడ్ గడు తన మీద అయితే అటాక్ చేయడు, ఒకవేళ అటాక్ చేస్తే ఇదే జరుగుతుందని చెప్పి అవతలకైతే ఒక ఇంటిమేషన్ టైప్ లో అయితే మనోడు చూపిస్తారనమాట. ఇంకా అప్పుడే మన సిడ్ గడు చాలా స్లోగా ఆ స్క్వాడ్ ని తీస్తూ ఉంటే ఇంకా దాన్ని గమనించిన గోల్డీ గడు ఖచ్చితంగా అటాక్ చేస్తే నాకు చావు గ్యారెంటీ అని చెప్పి వెంటనే మనోడు ఇంకెళ్ళిపోతాడు. అండ్ దాన్ని చూస్తే మన అన్న రోజ్ పాప క్వింటన్ గానికి ఏమర్థం కాదు, ఏంటి గోల్డీ గాన్ చేతులు తప్పించుకున్నాడా అండ్ అంత టైం దొరికినా సరే వీడికి ఎందుకని అటాక్ చేయలేదు, వీడు నిజంగానే స్లోనా లేకుంటే ఫాస్టా అని చెప్పి వాళ్ళకి అర్థం కాదు. అండ్ దీనికి ప్యారల్ గానే బ్యాటిల్ ఫీల్డ్ లో మన గోల్డీ గాడు సిడ్ గని తిట్టుకుంటా ఇన్నాళ్ళలో నా అటాక్ డాట్ చేసిన ఒకే ఒక్క పర్సన్ నువ్వే, నాకు ఇదే పెద్ద షాకింగ్ విషయం అనుకుంటే నీకు అంత మంచి అవకాశం నన్ను అటాక్ చేసే ఛాన్స్ వచ్చినా సరే ఎందుకని నువ్వు అటాక్ చేయలేదు, కొంప తీసి నువ్వు నిజంగానే నేను అనుకున్నట్లు వీక్ పర్సన్ వే లేదంటే స్ట్రాంగ్ పర్సన్ వే, అయినా సరే నిన్ను చూస్తుంటే నాకు తెలిసినంత వరకు నీ పవర్ లెవెల్ అనేది కేవలం 17 మాత్రమే. అండ్ అట్లాంటి నువ్వు నా అటాక్ ని ఎలా డాట్ చేసావని చెప్పి మనోడు అనుకుంటూ ఉంటాడు. కానీ దీన్ని మాత్రం మన సిడ్ గడు పట్టించుకోకుండా తన ముక్కులో ఏదో పడింటే ముక్కును క్లీన్ చేస్తూ
ఉంటాడు. ఇంకా దాన్ని చూసిన గోల్డీ గాడు కోపంగా ఏంట్రా నువ్వు నన్ను ఎక్కిరిస్తున్నావా, ఇప్పుడు చూడు నీకు నా యొక్క ఫుల్ స్ట్రెంత్ చూపిస్తానని చెప్పి ఒక్కసారిగా తన యొక్క పవర్ ని అన్లీజ్ చేసి ఒక గోల్డెన్ డ్రాగన్ అయితే సమన్ చేస్తాడు. ఇంకా దాన్ని చూసిన అందరూ షాక్ లోకి వెళ్ళిపోతే మన సిడ్ గేడ్ మాత్రం దాన్ని పట్టించకుండా అలాగే ముక్కును గోక్కుంటూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసిన కోపంగా గోల్డీ గాడు నీ అబ్బా నన్నే ఎక్కిరిస్తావరా, నా పవర్ లెవెల్ ఎంతో తెలుసా 4430, నీది కేవలం 100 కూడా ఉండదు, ఈ స్ట్రైక్ తో నేను ఖచ్చితంగా ఆఫ్టర్ లైఫ్ పంపిస్తా అని చెప్పి ఒక్కసారిగా తన మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. హచ్ సో ఆ విధంగా ఇంతవరకు ఓటమే లేని మన గోల్డీ గారిని మన సిడ్ గేడ్ తన యొక్క తుమ్ముతో అయితే ఓడిచ్చేస్తాడు. ఇంకా అది చూసిన అందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఏంద్రా ఇది, అసలు ఏం జరుగుతుందిరా, తుమ్ముతో ఓడిపోవడం ఏంద్రా అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. ఇంకా దాన్ని చూస్తానే మన అన్న రోజ్ పాప ఇంకా క్వింటన్ గారు కూడా సేమ్ అదే ఆలోచనలో ఉంటారు. ఇంకా అప్పుడే క్వింటన్ గారు కూడా ఒకవేళ వీడు ఇలాగే కంటిన్యూస్ గా గెలుచుకుంటూ వస్తే ఖచ్చితంగా వీడు ఫ్యూచర్ లో నాతో కూడా ఫైట్ చేయాల్సి వస్తుంది, నేను మాత్రం వీంతో ఓడిపోకూడదని చెప్పి మనోడు ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళిపోతాడు. ఇంకా వాడు వెళ్ళిపోయి నుంచి మన రోజ్ పాప కూడా అసలు ఈ పర్సన్ ఎట్లాంటి టెక్నిక్స్ ఉపయోగిస్తున్నాడు అని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ బట్ మన పాపకు కూడా కొంచెం అంబారెడ్ గా ఫీల్ అయిపోయి తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడే సీన్ కట్టి నెక్స్ట్ సీన్ లో మనకి ఆ లార్డ్ పర్వ్ హెసల్ట్ గాని చూపిస్తారు. అండ్ అప్పుడే అక్కడికి వచ్చిన ప్రిన్సెస్ ఐరిస్ పాప ఇంకా రోజ్ వాళ్ళ నాన్నతో ఈ టోర్నమెంట్ అనేది ఇంకొక వారం రోజులు జరుగుతుంది, సో ఈ టోర్నమెంట్ లో నేను కూడా పాల్గొనబోతున్నాను, ఎలాగైనా సరే మీరు ఫైనల్స్ కి రావాలి, మా నాన్న కూడా అదే కోరుకున్నారనడంతో ఇంకా మాట్లాడుతున్న మన పర్వ్ హెసల్ట్ గారు కూడా తప్పకుండా వస్తాం, మాకు కూడా అదే కావాలి కదా, బట్ కొన్ని విషయాలు మాత్రం మీకు చెప్పాలి, మీరు మా కోసం సెక్యూరిటీ ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నారు కదా, అదేం అవసరం లేదులే అనడంతో ఇంకా మాట్లాడిన ఐరిస్ పాప కూడా లేదండి, రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మీకు కొంచెం లైఫ్ థ్రెట్ ఉంది అనడంతో ఇంకా వాడు నవ్వుకుంటా ఏం పర్లేదు, ఎవరు వచ్చినా సరే మమ్మల్ని ఏం చేయలేరు, ఒకవేళ మీ యొక్క సోల్జర్స్ ఇక్కడ ఉన్నా సరే వాళ్ళు పీకడానికి ఎందుకు పనికిరారో, గుర్తుందా ఒకప్పుడు మీ సిస్టర్ కూడా కిడ్నాప్ అయింది అండ్ ఆ తర్వాత కొద్ది రోజులకి తను మీకు దొరికింది అనుకో, కానీ ఈ గ్యాప్లో తనకి ఏమైందో తనని ఎవరు ఏం చేస్తారో మీకు తెలియదు కదా, ఇక నేను మిమ్మల్ని తప్పు పట్టలేదు, కానీ ఖచ్చితంగా మా కిండమ్ యొక్క పరువు మేమే కాపాడుకుంటాం, మీ యొక్క ఎక్స్ట్రా సెక్యూరిటీ మాకేం అవసరం లేదంటారు. ఇంకా ఆ మాటలైనా మన ఐరిస్ పాప కూడా ఎంతో కోపంగా వాడిని చూస్తూ ఉంటుంది. ఇంకప్పుడే మన రోజ్ పాప్ వాళ్ళ డాడీ కూడా అవును ఐరిస్ గారు మీరు కేవలం పరు అసల్ట్ గారు చెప్పిన మాటలు మాత్రమే వినండంతో ఇంకా అప్పుడే మన అసల్ట్ గారు కూడా థ్యాంక్స్ రాజు గారు నన్ను నమ్మినందుకు, మిమ్మల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, ఇంకా ఐరిస్ గారు మీరు ఇక్కడ నుంచి దొబ్బ ఇచ్చడంతో ఇంకా మన పాప కూడా అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడే సీన్ అని కట్టే నెక్స్ట్ సీన్ లో మన సిడ్ గడికి మళ్ళీ ఫైట్ పడుతుంది. అండ్ ఈసారి మన సిడ్ గడి ఎవరు నోడిచ్చారో మీరే తప్పకుండా కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ దీన్ని చూస్తుంటే జనాలంతా కూడా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, వాడు చూడడానికి అంత వీక్ గా ఉన్నాడు బట్ ఇంతటి స్ట్రాంగెస్ట్ పర్సన్ ఎలా ఓడిస్తున్నాడు, వాడు ఏమైనా చీట్ చేస్తున్నారా అని చెప్పి అందరూ అరుస్తూ ఉంటారు. కానీ బట్ మన సిడ్ గేడ్ యాజ్ యూజువల్ దీన్ని ఏది పట్టించకుండా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ సీన్ లోనే మన స్కీవ్ గేడ్ పోగానికి లెటర్స్ రాస్తూ మామ నువ్వు ఎలాగో పంటల్లో బాగానే సంపాదిస్తున్నట్లున్నావు, దయచేసి కొంచెం అప్పుల పాలయ్యా కొన్ని డబ్బులు పంపిరా ప్లీజ్ రా అని చెప్పి తనకు లెటర్స్ రాస్తూ ఉంటాడు. అండ్ ఈ యాప్ లోనే తన కింద ఉండే అందరు పర్సన్స్ కూడా ఒకవేళ ఈ వుడెన్ మ్యాన్ గేడ్ ఇలాగే ఫైట్ చేసుకుంటూ వెళ్తే తను నెక్స్ట్ ఫేస్ చేయబోయేది అన్న రోజుని, ఆ తర్వాత మెయిన్ గా తను కానీ ఈ టోర్నమెంట్ లో గెలవాలంటే ఖచ్చితంగా ఈ ఇయర్ లో తను ఐరిస్ పాపను గెలవాలి. అండ్ ఐరిస్ పాపతో గెలవడం అంత ఈజీ కాదు, లాస్ట్ ఇయర్ తనే విన్నరు బట్ వీడిని చూస్తుంటే నాకెందుకో తేడా కొడుతుంది. అండ్ నా దృష్టిలో వీడు మాత్రం ఖచ్చితంగా ఒక బ్లాక్ హార్సే, సో దీన్ని నమ్మి బెట్టింగ్ వేద్దామా వద్దా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ సీన్లోనే మన సిడ్ గేని కలవడానికి మన అన్న రోజ్ పాప వచ్చి మాట్లాడుతుంది. అండ్ వెంటనే తనకు సారీ చెప్పి నేను నిన్ను తప్పుగా అండర్స్టాండ్ చేసుకున్నా, నేను అనుకున్న వానికంటే నువ్వు ఎంతో స్ట్రాంగ్ అంటే ఇంకా మనోడు కూడా సరేలే థ్యాంక్ యూ అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్తుండగానే అప్పుడే తను ఆగ్రా నేను ఇంకా నీతో పూర్తిగా మాట్లాడలేదు, ఇలాగే నువ్వు గెలుచుకుంటూ వస్తే నెక్స్ట్ నువ్వు పోటీ పడబోయేది నాతోనే, ఖచ్చితంగా నేను నీకు వార్నింగ్ ఇవ్వాలి, నువ్వు నాతో ఫైట్లు గెలవలేవు అంటూ ఉంటున్నా సరే మనోడు మాత్రం అదేది పట్టించుకోండి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇంకప్పుడే మన అన్న రోజ్ పాప తనని తిడితే ఇంకప్పుడే మన సిడ్ గేట్ కూడా తన మనసులో ఫైనల్ గా ఈ అన్న రోజ్ పాప నా యొక్క ట్రూ టాలెంట్ చూడబోయే సమయం వచ్చిందని చెప్పి ఒక్కసారిగా వెనక్కి తిరిగి సరేలే నువ్వు నాతో ఫైట్ చేయాలనుకుంటే ఒక్కసారి దీన్ని గమనించని చెప్పి తన చేతులకు వేసుకుంటే ఆ ఆర్మర్ ప్లేట్స్ అయితే కిందికి పడేస్తాడు. అండ్ లిటరలీ అవి కింద పడతాయి లేదో భూమి అంతా కూడా పగిలిపోతుంది. దట్ మీన్స్ అవి ఒక్కొక్కటి ఒక టన్ను బరువు ఉంటాయి. అట్లాంటి వాటిని వేసుకొని మనోడు తన యొక్క మూమెంట్ ని ఎంత స్లో చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. బికాస్ తన మూమెంట్ ఫాస్ట్ గా ఉంటే తన యొక్క అటాక్ ని ఖచ్చితంగా ఈ స్టేడియం కూడా తట్టుకోలేదని చెప్పి తనకు తెలుసు. ఇంకా దాన్ని గమనించిన మన రోజ్ పాప్ కూడా ఏంటి ఇవన్నీ చూపిస్తే నేను భయపడతాను అనుకుంటున్నావా, ఖచ్చితంగా నేను నీ మీద గెలుస్తా అంటుంది. కానీ బట్ మనోడు మాత్రం దీన్ని పట్టించుకోకుండా సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ సీన్ లోనే మనకి రోజ్ పాప్ అని చూపిస్తారు. అండ్ తన మీద కొంతమంది సోల్జర్స్ అటాక్ చేస్తే వాళ్ళని మన రోజ్ పాప్ అటాక్ చేసి తన అక్కడ నుంచి పారిపోతూ
ఉంటుంది కానీ బట్ ఆ సోల్జర్స్ మాత్రం ఆగు, నువ్వు ఎక్కడికి పారిపోయినా సరే నువ్వు తప్పించుకోలేవు, ఖచ్చితంగా నువ్వు చేసిన దానికి నీకు శిక్ష పడుతుందని చెప్పి తనని బెదిరిస్తూ ఉంటారు. ఇంకా ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.